ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క ఎగ్జామ్ డేట్స్ అయితే ఎప్పుడు ఉంటాయి, సో ఎప్పటి నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఆల్రెడీ ఇప్పటికే మీరందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని తెలుసు, కానీ ప్రిపరేషన్ ఇప్పుడు కోర్టు ఇంకా మనకి ఇంకా తీర్పు ఇవ్వలేదు కదండి. సో మనం ఎలా ప్రిపరేషన్ అవ్వాలా వద్దా అనే డైలమాలో ఉన్నారు కదండి, వాళ్ళ గురించి చెప్తున్నాను. అండ్ అలాగే ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు వస్తాయి అనేది కూడా ఈ వీడియోలో అనేది క్లియర్గా తెలుసుకుందాం, ఓకేనా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి గైస్, మనకి లాస్ట్ నోటిఫికేషన్ అయిన మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ నుండి ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసేయండి. చూడండి, మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మనకి ఇప్పుడు ఉంది 10 సెప్టెంబర్ నుంచి 12 సెప్టెంబర్ వరకు. అంటే మనకి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ ఎప్పుడుతో ఫినిష్ అవుతున్నాయండి, 9 సెప్టెంబర్. సో అది అయిపోయిన వెంటనే మరుసటి రోజునే మనకి మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్ ఎగ్జామ్స్ అయితే పెట్టడం జరిగిపోతుంది. సో ఇదన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఇంకా మిగిలిన నోటిఫికేషన్ ఏంటమ్మా, గ్రూప్ డి. సో దీని యొక్క ఎగ్జామ్స్ మాత్రమే ఉన్నాయి. సో దీని యొక్క ఎగ్జామ్స్ ఇప్పుడు ఎలా ఉంటాయి, ఎప్పుడు వస్తాయి అంటే మ్యాక్సిమం మనకి నవంబర్ ఆర్ డిసెంబర్లో ఎగ్జామ్స్ అనేది మనకి కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మ్యాక్సిమం 90% మనకి ఈ నవంబర్ ఆర్ డిసెంబర్లో ఉంటుంది, లేదా అంతకు మించి డిలే అయితే మ్యాక్సిమం జనవరి, ఓకేనా. సో మనకి నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ 90% ఎగ్జామ్స్ కండక్ట్ చేసేయచ్చు. ఇంకా డిలే అవ్వతే జనవరిలో మనకి పెట్టచ్చు. అయితే ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరికీ అసలు కన్ఫ్యూజన్ ఏంటి, అసలు ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, అసలు కోర్టు తీర్పు ఇంకా రాలేదు, కోర్టు కేసు ఇంటర్ ఉంటుందా, 10th క్లాస్ ఉంటుందా, ఐటీఐ ఉంటుందా, ప్రిపేర్ అవ్వాలా వద్దా, నోటిఫికేషన్ ఉంటుందా వద్దా, అసలు క్యాన్సిల్ అయిపోతుందా, ఇవన్నీ పిచ్చి ఆలోచనలతో అందరూ ఉంటుండగా మీరు ఎలా ప్రిపేర్ అవుతారండి. ప్రిపేర్ అయితే మీ బుర్రలోకి ఏదైనా ఎక్కుతుందా అసలు. సరే చూడండి, ఇప్పుడు మనకి నోటిఫికేషన్ రాగానే మనకి ఎక్కడికి వెళ్ళింది కోర్టు కేసు అంటే క్యాట్కి వెళ్ళడం జరిగింది. సో క్యాట్ ఇక్కడ ఏమిచ్చింది తీర్పు. సో ఫైనల్ డిసిషన్ వచ్చేసి మనకి 10th క్లాస్కి ఫేవర్గా క్యాట్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు ఇది మనకి కేసు అనేది తీసుకోలేదు. సో ఇది నచ్చక ఏం చేశారు, ఢిల్లీ కోర్టుకి మళ్ళీ పిటిషన్ అయితే వేయడం జరిగింది. సో అది ఢిల్లీ కోర్టు యాక్సెప్ట్ చేసింది, ఇది యాక్సెప్ట్ చేయలేదు, ఇది యాక్సెప్ట్ చేసింది. అయితే జూలై 28న ఏం జరిగిందమ్మా, మళ్ళీ ఢిల్లీ కోర్టు క్యాట్ కోర్టుకే కేసు అనేది ఫార్వర్డ్ చేసేసింది. సో కేసు మళ్ళీ ఇప్పుడు క్యాట్కే వెళ్ళింది. సో వితిన్ 1 మంత్లో ఏదో ఒక అప్డేట్ దాని గురించి తీర్పు ఇవ్వాలి అని ఢిల్లీ కోర్టు అయితే క్యాట్ కోర్టుకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మనకి ఆల్రెడీ డేస్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో మనకి ఇంకా 10 to 15 డేస్లో 10th క్లాస్ ఉంటుందా, ఐటీఐ ఉంటుందా అనేది తేలిపోతుంది. అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా మీకు చెప్తున్నాను చూడండి, 90% మనకి 10th క్లాస్ క్వాలిఫికేషనే ఉండొచ్చు. మ్యాక్సిమం 10% అనేది మనకి ఐటీఐ అవ్వచ్చు. కానీ ఏదైనా ఇప్పుడు ఎంతవరకు నోటిఫికేషన్ వచ్చిందండి, ఆల్రెడీ నోటిఫికేషన్లో అప్లికేషన్స్ అయిపోయాయి, ప్రిపరేషన్ స్టార్ట్స్ అయిపోయాయి, ఇంకా ఎగ్జామ్ డేట్స్ ఒక్కటే రాలేదు. సో అది కూడా షెడ్యూల్ కారణంగా రాలేదు, అంతేగాని కోర్టు కేసుకి దానికి సంబంధం లేదు. అర్థమైందా. రైల్వే వాళ్ళు జరగాల్సిన పని జరుగుతూనే ఉన్నాయి, దాని అప్డేట్స్ దానికి వస్తూనే ఉంటాయి. సో దానివల్ల దీనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ మీకు ఇప్పుడు 10th క్లాస్ అయినా లేదంటే ఐటీఐ అయినా ఇప్పుడు నోటిఫికేషన్ అనేది క్యాన్సిల్ చేయడానికి అవ్వదు. ఈ ఫర్దర్ నోటిఫికేషన్స్ అంటే నెక్స్ట్ నుండి 2025 నుంచి వచ్చే నోటిఫికేషన్స్కి మాత్రమే ఇది అప్లై చేస్తారు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి 1,80,00,000 మంది అప్లికేషన్స్ చేయడం జరిగింది. సో ఇంతమంది అప్లికేషన్స్ పెట్టడం వల్ల మళ్ళీ ఈ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేయడానికి అవ్వదు కదండి.
సో మీరందరూ బుర్రలో నుంచి ఆలోచనలు అనేవి పక్కన పెట్టి, అంటే మళ్ళీ ఇంకా చాలామంది అంటారు మేడం మీకు కదా తెలుసు అండి అని. నేను నార్మల్గా చెప్తున్నానండి, మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. ఇంత 2 కోట్ల మంది అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత, ఇంతవరకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టాప్ చేయడం అనేది ఇంతవరకు ఎక్కడా జరగలేదు. సో ఫర్దర్ నోటిఫికేషన్స్, నెక్స్ట్ నోటిఫికేషన్ నుంచి ఏదైనా తీర్పు అనేది రావడం జరుగుతుంది తప్ప ఈ నోటిఫికేషన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఏది ఏమైనా సరే మీ ప్రిపరేషన్ని ఇలాగే కొనసాగించాలి. సో మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు 2 కోట్ల మంది కాంపిటీషన్ ఉన్నారు. ఒక్కొక్క జాబ్కి మినిమం 400 నుంచి 500 మంది కాంపిటీషన్ ఉన్నారు. ఒక్క జాబ్కి 400 మంది 300 మంది కాంపిటీషన్ ఉంటే ఈ ఒక్క జాబ్ కోసం మీరు ఎంత ప్రిపేర్ అవ్వాలండి? అండ్ ప్రతి ఒక్కరు కూడా నాకు చాలామంది అడుగుతున్నారు బెస్ట్ బుక్స్ ఏంటి, బెస్ట్ బుక్స్ ఏంటి, బెస్ట్ బుక్స్ ఏంటి అని. అందరూ కూడా ఏం చేస్తున్నారు, అందరూ చేసే సాధారణమైన పెద్ద తప్పు ఏంటి తెలుసా? మీ దగ్గరలో ఉన్న స్టేషనరీ దగ్గరకో లేదా బుక్ స్టోర్ దగ్గరకో వెళ్తారు, ఆర్ఆర్బి గ్రూప్ డి అని ఇలా పుస్తకం మీద పేరుంటే చాలు ఆ బుక్ కొనేస్తారు. లేదనుకోండి ఎవరో బాగా చదివిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఏ బుక్ చదివారో ఆ బుక్కే చదువుతాం, మనకి ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ వచ్చింది కాబట్టి మనకి వస్తుంది అని అనుకుంటారు. వాళ్ళు ఈ బుక్లోదే ప్రిపేర్ అవ్వలేదు, మొత్తం ప్రిపేర్ అయ్యారు కాబట్టి వాళ్ళకి జాబ్ వచ్చింది. అసలు ఆర్ఆర్బి రైల్వేకి ఎక్కడి నుంచి బిట్స్ తీసుకుంటారమ్మా, ఎటువంటి సిలబస్ ఉంటుంది, ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే మనకి ఎన్సీఈఆర్టీ బుక్స్ నుంచి మనకి కోర్స్ బిట్స్ రావడం జరుగుతుందండి. ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ తయారు చేయడం జరుగుతుంది. అయితే ఎన్సీఆర్టీ బుక్స్ అంటే ఏంటండి అంటే మనకి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే బుక్సే ఎన్సీఆర్టీ బుక్స్. సో కేవలం అందులో నుంచి మాత్రమే మనకి బిట్స్ వస్తాయి. రైల్వే గ్రూప్ డికి, ఎన్టీపీసీకి, ఏఎల్పి, ఆర్పిఎఫ్, గ్రేడ్ 1, గ్రేడ్ 3 ప్రతి ఒక్క దానికి కూడా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఇంకెక్కడ బుక్స్ చదివినా అందులో నుంచి క్వశ్చన్స్ రావు. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత అయ్యో నేను చదవలేకపోయాను, అయ్యో నేను జాబ్ సంపాదించలేకపోయాను అని బాధపడడం కన్నా మీరు ఎన్సీఆర్టీ బిట్స్ ఉన్న మన దగ్గర కోర్స్ ఉంది దాన్ని తీసుకోవడం మీకు చాలా యూజ్ అవుతుంది. సో మీ అందరి కోసం ఇప్పటి వరకు ఎలా ప్రిపేర్ అనేది ఒక్కసారి పక్కన పెడితే ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అయ్యారనేది ఒక ఎత్తు. సో మీకోసం మన దగ్గర అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి ఫుల్ కోర్స్ అయితే పెట్టడం జరిగిందండి. సో ఈ జస్ట్ 1 minute మన ఈ కోర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చాప్టర్ వైజ్ బిట్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ పీవైక్యూస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, అండ్ దాంతో పాటుగా టోటల్ ఫుల్ కంటెంట్ ఎన్సీఆర్టీ కంటెంట్ స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే చెప్పించడం జరిగింది. అండ్ 1,00,000 బిట్స్ అండి. చూడండి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి 1,00,000 బిట్స్ ఉన్నాయి. ఎగ్జామ్ ఓరియంటెడ్ 1,00,000 బిట్స్. సో ఈ 1,00,000 బిట్స్ మీరు చదివితే మీకు సరిపోతుందండి. అండ్ దాంతో పాటుగా మీకు తెలుగులో మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో. సో ఈ మెటీరియల్ ప్లస్ ఈ 1,00,000 బిట్స్ అండ్ అలాగే ఎన్సీఆర్టీ కంటెంట్ మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా 100% మీకు జాబ్ వస్తుందండి. సో ఇవి కూడా ఎలా చదవాలి అంటే ఆల్రెడీ మీకు ప్రిపరేషన్ ప్లాన్ కూడా నేను చెప్పాను. ఏవి ఇంపార్టెంట్ టాపిక్స్, ఏవి తర్వాత చదవాలి, ఏవి ముందు చదవాలి, అసలు చదవాల్సిన టాపిక్స్ ఏంటి, చదవకూడని అంటే అవసరం లేని టాపిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్లో ప్రతి ఒక్క వీడియోలో కూడా చేసి పెట్టాం. అండ్ దాంతోపాటుగా ఈ మన కోర్సులో డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఒకసారి డెమో క్లాసెస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది క్లాసెస్ ఎలా ఉంటాయి అనేది. కంటెంట్ చూస్తే తెలిసిపోతుంది ఏ కంటెంట్ ఉంది, ఏది సబ్జెక్ట్ వైజ్గా ఎలా ఉన్నాయి, బిట్స్ ఎలా ఉన్నాయి, చాప్టర్ వైజ్ ఉన్నాయా లేవా, పీవైక్యూస్ ఉన్నాయా లేవా అన్నీ కూడా మీకు తెలిసిపోతుంది. ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళి పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సుని చూడండి, డెమో క్లాసెస్. ఇంకే అదర్ ఛానల్లో ఎక్కడ కోర్స్ అయినా చూడండి, మన కోర్సుని చూడండి, కంపేర్ చేసి చూడండి, ఏది ది బెస్ట్ అనిపిస్తే మీరు అదే తీసుకోవచ్చు. కానీ ఎక్కడైనా సరే ఎన్సీఆర్టీ కంటెంట్ మాత్రమే తీసుకోండి. అండ్ ఇప్పటి వరకు మేము చాలా బాగా ప్రిపేర్ అయ్యాం మేడం అనుకున్న వాళ్ళందరికీ ఇంకొక విషయం ఉంది చెప్తాను చూడండి. సో ఇది కేవలం మనకి ఎంతంటే ఇప్పుడు మనకి ఆఫర్లో ఉందండి. సో 1,500 రూపీస్ది కాస్త మనకి ఆఫర్లో 1,000 రూపీస్కే మీకు అందచేస్తున్నాం.
1000 రూపీస్కే అందచేస్తున్నాం. చూడండి 1000 రూపీస్కి ఎన్సీఆర్టీ టోటల్ కంటెంట్, 1,00,000 బిట్స్ అండ్ ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, పీవైక్యూ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, మెటీరియల్ అన్నీ కూడా మేము అందచేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సుని చూడండి. అండ్ దీంతో పాటుగా మీకు చాలా 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 యూజ్ అయ్యే చూడండి రైల్వే జాబ్ స్పెషల్. సో ఇందులో 1 lakh బిట్స్ ప్లస్ తెలుగులో మెటీరియల్ అయితే అందచేయడం జరిగిందండి. సో ఈ మెటీరియల్ 1,00,000 బిట్స్ చదువుకుంటే మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. ఎంతటి 1,00,000 బిట్స్ మీరు ప్రిపేర్ అయినప్పటికీ ఎక్కడ ఎటువంటి క్వశ్చన్ వచ్చినా మరి సరే మీరు ఆన్సర్ చేయగలరు అనమాట. అన్ని రకాలుగా మేము క్వశ్చన్స్ అనేవి తయారు చేసాం ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి. సో ఈ కోర్సులో ఏముంటాయి మేడం అంటే ఎన్సీఆర్టీ బిట్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్గా బిట్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్సీఆర్టీ ప్లస్ మెటీరియల్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటాయి. సో ఇది కేవలం 299 రూపీస్కే మీకు అందచేస్తున్నాం. సో చాలామంది పీపుల్ అనేవాళ్ళు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ కష్టపడుతూ చదువుతున్నారండి. నేను కల్లారా చూస్తున్నాను, నాకు రోజు కాల్ చేస్తున్నారు కూడా. సో చాలామంది ఈ 299 రూపీస్ కోర్స్ తీసుకున్నారు. సో ఈ కోర్స్ అనేది మనకి 90 days వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇది ఒక్క గ్రూప్ డీకే కాదండి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, జేఈ, ఏఎల్పి, టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ప్రతి ఒక్క కోర్స్కి ప్రతి ఒక్క నోటిఫికేషన్కి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఎన్సీఆర్టీ బిట్సే ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ప్రతి ఒక్క దానికి కూడా మనకి చాలా యూజ్ అవుతుంది ఈ రైల్వే జాబ్ స్పెషల్ టెస్ట్ సిరీస్. 1 lakh ప్లస్ మెటీరియల్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది ఒక్కటి చదివితే మీకు సరిపోతుంది. ఇంకా బయట మెటీరియల్స్ ఏవి మీరు చదవాల్సిన అవసరమే ఉండదు. ఓకేనా? సో అండ్ దాంతోపాటుగా అసలు ఆల్రెడీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. సో అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్లో కానీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్లో కానీ ఎక్కువగా ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే కరెంట్ అఫైర్స్ అండ్ దాంతోపాటుగా స్టాటిక్ జీకే. సో స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లో 49 రూపీస్కి మీకు 6 months వీడియో క్లాసెస్ అండ్ అలాగే పీడిఎఫ్స్ అయితే పిక్చర్ ఓరియంటెడ్గా చాలా మీకు చదివితే ఒకసారి గుర్తుండిపోయే విధంగా పీడిఎఫ్స్ అయితే తయారు చేయడం జరిగింది 49 రూపీస్కే. సో ఒకసారి అందరూ పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సెస్ని చూడండి, నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, గ్రూప్లో జాయిన్ అవ్వండి. అప్డేటెడ్ న్యూసెస్ తెలుస్తాయి. ఇంకా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.